పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలకు నేటితో ప్రచారం పూర్తి కానుంది. సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. ఆ తర్వాత స్థానికేతరులపై ఈసీ ఆంక్షలు విధించింది. ఇప్పటికే పులివెందులలో ప్రచారం హోరాహోరీగా సాగింది. పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో శాంతి భద్రతల్ని కాపాడేందుకు అదనపు బలగాల భద్రతని మోహరించారు. పులివెందుల ఒంటిమిట్టలో 500 మందిని బైండ్ ఓవర్ చేశారు. ఫిలిం ఫెడరేషన్ చేస్తున్న సమ్మె మరింత ముదురుతోంది. తాజాగా సంపూర్ణ బంద్ని ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎంప్లాయీస్ ఫెడరేషన్ పై పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వేసిన కేసుతో తాడో పేడో తేల్చుకోవడానికే కార్మికులు సిద్ధమయ్యారు. కార్మికుల్ని అవమానించిన నిర్మాత విశ్వప్రసాద్ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యను వీలైనంత త్వరగా ఛాంబర్ ద్వారా పరిష్కరించుకుంటామని తెలిపారు. ఈ సమస్య పరిష్కారం కోసం సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తామని చెప్పారు. బీజేపీలో తన జర్నీని సామాన్య కార్యకర్త మాదిరిగా ప్రారంభిస్తానని గువ్వల బాలరాజు చెప్పారు. తాను పార్టీ మారడానికి బీఆర్ఎస్ఏ కారణమని ఆరోపించారు. తాను పార్టీ మారుతున్నట్లు ముందే తెలిస్తే బీఆర్ఎస్ ప్లాన్ బి అమలు చేసి తన ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుందన్న కారణంతోనే ఎవరికీ చెప్పకుండా రిజైన్ చేసినట్లు తెలిపారు. పొమ్మనలేక పొగబెట్టడం బీఆర్ఎస్ కు అలవాటేనని గువ్వల బాలరాజు విమర్శించారు. రాహుల్ గాంధీ ఒక ఫేక్ ఇండియన్ అని, అందుకే ఫేక్ ఓట్ల గురించి మాట్లాడుతున్నారని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ గాంధీకి ఫేక్ ఓట్లు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. బీహార్లో ఓడిపోతారని ముందే తెలిసి ఫేక్ ఓట్ల అంశం తెరమీదికి తెచ్చారని రామచంద్రరావు ధ్వజమెత్తారు. తెనాలిలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎమర్జెన్సీ వార్డుతో సహా క్యాజువాలిటీలోకి వెళ్లి చికిత్స పొందుతున్న రోగుల్ని పరామర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న సౌకర్యాల్ని అడిగి తెలుసుకున్నారు. సింగరేణిలో ఇప్పటికే తవ్వింది 18% బొగ్గు మాత్రమే అని, ఇంకా తవ్వాల్సింది చాలా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సింగరేణిలో బొగ్గు ప్రొడక్షన్ ని ఇంకా పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఒక్కో కార్మికుడికి రోజుకు 6 టన్నుల బొగ్గుని వెలికి తీస్తారని, దాని విలువ రోజుకు 30,000 రూపాయలు ఉంటుందన్నారు. సింగరేణి కార్మికులకు విధిస్తున్న ఇన్కమ్ ట్యాక్స్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సృష్టి కేసులో ఈడీ రంగప్రవేశం చేసింది. వివరాలు ఇవ్వాలని పోలీసులకు ఈడీ లేఖ రాసింది. 86 మంది పిల్లల్ని చైల్డ్ ట్రాఫికింగ్ చేసినట్టు అధికారులు గుర్తించారు. దాదాపు 40 కోట్ల హవాలా కింద చేతులు మారినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. 2 రాష్ట్రాల్లో మధ్యవర్తుల ద్వారా హవాలా జరిగినట్టు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో అడిషనల్ ఛార్జ్షీట్ ని అధికారులు సిద్ధం చేశారు. అడిషనల్ ఛార్జ్షీట్ లో ప్రస్తావించే అంశాలపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు వచ్చే నెల మొదటి వారంలో ఫైనల్ ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే లిక్కర్ కేసులో 12 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నాలాలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్డు మీద డ్రైనేజ్ నీరు ప్రవహిస్తూ ఉండడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. దాంతో హైదరాబాద్ వరద పరిష్కారానికి హైడ్రా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రజల్ని, ఉద్యోగుల్ని చేరవేసేలా బెంగళూరు తరహా ప్రణాళికలు తీసుకురావడానికి అధికారులు ప్లాన్ చేస్తున్నారు. గిరిజనులు తమ పిల్లల్ని తప్పక చదివించాలన్నారు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. చిత్తూరులోని డీఆర్డీఏ సమావేశపు హాల్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ఆదివాసీలను నేటికి అనేక సమస్యలు పట్టి పీడిస్తున్నాయన్నారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం వద్ద నూతనంగా నిర్మించిన కార్యనిర్వహణాధికారి కార్యాలయ భవనాన్ని ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్, ప్రధాన అర్చకులు సంజయ్ పూజారి ప్రారంభించారు. ఉదయం ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో గోమాతతో భవన ప్రవేశం, వాస్తు పూజ, మహాహోమంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేటి నుండి ఆలయ కార్యనిర్వహణాధికారి నూతన కార్యాలయంలో ఆలయ అధికారులందరూ విధులు నిర్వర్తిస్తారని ఆలయ ఏఈఓ సుదర్శన్ గౌడ్ అన్నారు. ఆలయ సీనియర్ అసిస్టెంట్లతో పాటు ఆలయ సిబ్బంది పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణా జిల్లా తొట్లవల్లూరు గ్రామంలో ఎంపీ వల్లభనేని బాలశౌరితో కలిసి ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా కమ్యూనిటీ హాల్ ని ప్రారంభించారు. పామర్రు నియోజకవర్గం పరిధిలో రోడ్లు మరమ్మతు చేపట్టామని ఎంపీ బాలశౌరి తెలిపారు. కృష్ణా నది నీటిని ప్రజలకు అందించడానికి తన బాధ్యతగా సమస్యను పూర్తి పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని చెప్పారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఐనం గ్రామ రైతులు కాగజ్ నగర్ విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. తమ గ్రామంలో లో వోల్టేజ్ సమస్యలున్నాయని, లో వోల్టేజ్ వలన నీళ్లు అందక పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. బ్లాక్ ఫిలిం, టేప్ ల్యాండ్ పేపర్ వేసుకున్న వాహనాల్ని తనిఖీ చేశారు. వాహనంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా సెక్యూరిటీ కోసం ఈ డ్రైవ్ నిర్వహించామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి ఇటిక్యాల మండలం వల్లూరు వెళ్లే రోడ్లు అధ్వానంగా మారాయి. వర్షం పడితే రాకపోకలకు అంతరాయం కలుగుతోందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ప్రభుత్వ అధికారులు స్పందించి త్వరగా రహదారి మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గద్వాల పట్టణంలోని షేర్ అలీ వీధిలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో 354వ ఆరాధన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం స్వామివారికి బృందావనానికి ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకం, అష్టోత్తర పారాయణం, తులసి అర్చన, హస్తోదకం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లకు ఆమోదం తెలపాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల పట్టణంలో సిపిఎం నేతలు ధర్నా చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన బీసీ రిజర్వేషన్ల బిల్లుల్ని ఆమోదించకుండా కేంద్రం, రాష్ట్రపతి తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. బిల్లులు ఆమోదం పొందే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలుమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో సుమారు 30 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్డన్ సెర్చ్ లో 25 బైక్లు, 4 కార్లకు సరైన పత్రాలు లేకపోవడంతో వాటిని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కుంచపర్తి ఎన్ఎస్పీ కాల్వకు గండిపడింది. ఎన్ఎస్పీ కాలువ లాకులు ఎత్తకపోవడంతో పైనుంచి వస్తున్న నీటితో నిండుకుండలా తయారైంది. ఎన్ఎస్పీ కాలువ గట్టుకు గండిపడడంతో నీరు మంచినీళ్ల చెరువులోకి చేరుకుంది. దీంతో చెరువు కూడా నిండి పక్కనున్న పొలాల్లోకి నీరు చేరాయి. సుమారు 30 ఎకరాలు ముంపుకు గురయ్యాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే పంట పొలాలు మునిగిపోయాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఎస్పీ వర్గీకరణ ద్వారా మాదిగలకు అన్ని ఫలాలు అందుతాయన్నారు నెల్లూరు జిల్లా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఉదయ కృష్ణ మాదిగ. బుచ్చిరెడ్డిగూడెం మండలంలోని రేబాల గ్రామం అరుంధతీయవాడలో డప్పులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక కమిటీ హాల్ వద్ద ఎంఆర్పీఎస్ జెండా ఎగురవేశారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 2024లో ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టులో దాఖలు వేశారన్నారు. దానికి అనుగుణంగా నేడు తీర్పు రావడం సంతోషదాయకమని తెలిపారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో అన్నదాత సుఖీబాబా పథకం అమలుపై రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, కూటమి శ్రేణులు ర్యాలీలో పాల్గొన్నారు. సుమారు 150 ట్రాక్టర్లతో విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. ప్రతి రైతు కుటుంబానికి చేయూతగా కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు పాల్గొనాలని తెలుపుతున్నారు. శనివారం కురిసిన భారీ వర్షానికి ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం రెడ్డిగూడెం, బండ్లపోరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షానికి కోయిదా రోడ్డు పాత ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న నంబూరు పుల్లారావు కిరాణా షాపై భారీ చెట్టు పడింది. దీంతో పుల్లారావుకు తీవ్ర గాయాలయ్యాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గజ్జల పూజ నిర్వహించారు. గజముఖ నృత్య అకాడమీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నటరాజస్వామి వద్ద గజ్జల్ని ఉంచి పూజ నిర్వహించారు. అనంతరం నూతనంగా నృత్యాన్ని అభ్యసించిన విద్యార్థుల కాళ్లకు గజ్జె కట్టి నటరాజస్వామి ముందు నృత్యాలు చేయించారు. విశ్రాంతి ఐపీఎస్ అధికారి రఘువీర్ రెడ్డిపై వచ్చిన అభియోగాలపై దర్యాప్తుకు విచారణాధికారిని ఏపీ ప్రభుత్వం నియమించింది. ఇంటెలిజెన్స్ ఐజీ రామకృష్ణ విచారణాధికారిగా, అనంతపురం డీఐజీ శ్రీమునిని ప్రెజెంటింగ్ ఆఫీసర్గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. రఘువీర్ రెడ్డిపై నమోదైన అభియోగాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశాల్లో తెలిపారు. ఎన్నికల ప్రచారం వేళ నంద్యాలలో అల్లు అర్జున్ పర్యటన, భారీ ర్యాలీకి అనుమతించారని రఘువీర్ రెడ్డిపై అభియోగాలున్నాయి. కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న ముఠాని చాపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి టన్ను బరువైన 52 ఎర్రచందనం దొంగలు అక్రమ రవాణాకు ఉపయోగించిన 2 కార్లు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న 103 మందికి 73 లక్షలకు విలువగల చెక్కుల్ని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ నెల 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించబోతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. గీత కార్మికుల శ్రేయస్సు కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మద్యం పాలసీలో గీత కార్మికులకు 10% అమలు చేసి వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేయడం శుభపరిణామమన్నారు. ఈ క్రమంలో పిఠాపురం నియోజకవర్గ గీత కార్మికులు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడిలోని కాకరపర్తి చెంచయ్య వీధిలో గత రాత్రి ఓ ఇంట్లో చోరీ జరిగింది. పులవర్తి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి వివాహ కార్యక్రమానికి వెళ్లగా దొంగలు పడి బంగారం, నగదు దోచుకెళ్లారు. సుమారు 23 కాసుల బంగారం, 50,000 రూపాయల నగదు అపహరణకు గురైనట్లు బాధితులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా ఆలంపూర్ నియోజకవర్గం మానపాడులో తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. మండల బీజేపీ అధ్యక్షులు మురళి,
హర్ఘర్ తిరంగా జిల్లా కన్వీనర్ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామచంద్రారెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ దేశ భద్రత విషయంలో రాజీ లేని పోరాటం చేస్తున్నారని అన్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ గుట్టు మైసమ్మ దగ్గర ఉన్న ఓ కోళ్ల ఫారంలో ఎలక్ట్రీషియన్ పనిచేస్తున్న రామకృష్ణ అనే వ్యక్తి తప్పిపోయాడు. ఈ నెల 5న సాయంత్రం 6 గంటలకు అతను ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ మేరకు రామకృష్ణ భార్య గట్కేసర్ పిఎస్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.